కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ యువగలం ద్వారా యువతని పార్టీలోకి తీసుకొచ్చి జవసత్వాలను చేకూర్చినటువంటి లోకేష్ బాబు కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలందరికీ అండగా ఉంటూ వారి సంక్షేమాన్ని తీసుకుంటూ వారికి ఏ కష్టం వచ్చినా సరే ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తీరు, అలాగే వారు మనకి రేపు కాబోయే భవిష్యత్ నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో ఎన్టీ రామారావు గారు మనవడనో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయనో నేను ఈ మాట మాట్లాడలే. నేను క్షుణ్ణంగా దగ్గరుండి ఆయన గమనించాను కనుక ఈ మాట చెప్తున్నా. 2019లో మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత అదే నియోజకవర్గాన్ని పట్టు వదలకుండా నడిపించి ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీలో 3వ స్థానంలో ఉన్నారంటే ఆయన ఒక నాయకుడిగా పటిమ కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా, అలాగనే పవిత్రమైనటువంటి ఆలోచన పునాదులు వేసినటువంటి పైనుంచి ఆశీర్వాదం అందిస్తున్నటువంటి మరి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయని ఈ పార్టీకి ఆచంద్రార్కం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.